जय बोल समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. చీమ ఆకలితోటి పంచదార కొండ దగ్గరికి వెళ్తుంది. దాని ఆకలి ఎట్లా ఉంటుందంటే కొండ మొత్తాన్ని, పంచదార కొండ మొత్తాన్ని తినేసేయాలని దీంతోనే వెళ్తుంది. కానీ ఆ చీమ ఒక్క పంచదార కణాన్ని నోట కరుచుకుందంటే దాని ఆకలి మొత్తం తీరిపోతుంది. అట్లని ఎంతో తపనతో, వేదనతో సాయితత్వాన్ని తెలుసుకోవాలని, భగవతత్వాన్ని అనుభూతి చెందాలని మనం ఎంతో వేగిరపాటుతోటి, ఆవేదనతోటి ఉంటాం. కానీ రవ్వంత చాలు మనకి కొండంత అనుభూతి కలగటానికి. ఆ పరమేశ్వరుడు రవ్వంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తే మనకి ఆ తత్వానుభూతి జరిగిపోతుంది. రవ్వంత నిప్పు చాలు కొండంత దూదిని తగలబెట్టడం కోసం. అట్లనే రవ్వంత దివ్యానుభూతి మనం పొందితే మనకి కొండంతటువంటి అనుభవం మనకి కలుగుతుంది. చీమ పంచదార కణాన్ని తిని ఆకలి తీర్చుకున్న విధంగానే సాయినాథుని యొక్క దివ్య చరిత్ర రచించింది హేమత్ పంత్. ఈ హేమత్ పంత్ అసలు పేరు అన్నా సాహెబ్ దబోల్కర్. ఈ అన్నా సాహెబ్ దబోల్కరు బాబాని లీలలు చూసి, బాబా దర్శనం చేసుకుని, బాబా యొక్క దివ్య చరిత్రను రచించాలని బాబాని వేడుకుంటే బాబా అనుజ్ఞ ప్రసాదిస్తారు. బాబా అనుమతి పొంది ఇతను సచ్చరిత్రని రచిస్తాడు. ఒక ఉపకరణంగా బాబాకి ఉపయోగపడతాడు. కోట్లాది మంది ఇవాళ సాయితత్వాన్ని తెలుసుకుంటున్నారంటే, సాయి చరిత్రను అర్థం చేసుకుంటున్నారంటే, సాయి లీలలు గానం చేస్తున్నారంటే హేమత్ పంత్ యొక్క అనన్యమైన కృషిని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంది. కాబట్టి హేమత్ పంత్కి మనం మొట్టమొదటి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత దాసగను కూడా అంతకు పూర్వమే రాశాడు బాబా చరిత్ర. సంత్ కథామృతం, భక్త లీలామృతం అనే 2 గ్రంథాల్లో కూడా సంత్ కథామృతంలో 57వ అధ్యాయం బాబా చరిత్ర ఉంటుంది. భక్త లీలామృతంలో 31, 32, 33 అధ్యాయాలు బాబాని గురించే రాసి ఉంటుంది. అట్లని సావిత్రి రఘునాథ టెండోల్కర్ వాళ్ళు సావిత్రి భజనమాల పేరుతోటి అభంగాల టైప్లో సాయి యొక్క దివ్యతత్వాన్ని గానం చేశారు. అమీదాస్ భవానీ మెహతా అనే అతను గుజరాత్ భాషలో బాబా చరిత్రని రాశారు. ఇట్లా ఎంతోమంది ఎన్నో విధాలుగా సాయి యొక్క దివ్యతత్వాన్ని వాళ్ళ భాషల్లో రాశారు. తర్వాత నింబాల్కర్ అనే అతను రిటైర్డ్ కర్నల్ హేమత్ పంత్ గారి యొక్క సచ్చరిత్రని యాజిటీస్గా తీసుకొని ఇంకా వివరణాత్మకంగా రాశాడు. గవాంకర్ అనే అతను తన దివ్యానుభూతుల్ని, బాబా యొక్క దివ్య చరిత్రని గ్రంథస్థం చేశాడు. 1936లో బివి నరసింహస్వామి వారు షిరిడి వెళ్తారు. బాబా దర్శనం చేసుకున్న తర్వాత బాబా యొక్క దివ్య ప్రేరణ చేత అతను బాబా గ్రంథాలు రాయాలనే ఒక తలంపు కలుగుతుంది. బాబా వారు శరీరం వదిలిపెట్టి అప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఎంతోమంది బాబా భక్తులు సజీవంగా ఉన్నారు. వాళ్ళందరినీ చేరి బాబాతో వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధము, అనుభూతులు, బాబాతో వారు జరిపినటువంటి సంభాషణ, బాబా వారితో ముచ్చటించిన విధానము, వాళ్ళ అనుభూతులన్నింటి కూడా రికార్డ్ చేశారు. వాటిని భక్తుల అనుభవాల పేరుతో కొన్ని గ్రంథాలు వ్రాశారు. వాటికి బాపట్ల హనుమంతరావు గారు ఏమీ నిన్ను ఉపేక్షింతునా అనే పేరుతోటి ఆ గ్రంథాలను తెలుగులో మనందరికీ అందించారు. అట్లనే ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు కూడా సాయి లీలామృతము, అట్లనే సాయి సన్నిధి, సాయి ప్రబోధామృతము, కథామృతము, మహాత్ముల చరిత్రలు, అవధూతుల చరిత్రలు అని ఎన్నో గ్రంథాలు, గురు చరిత్ర, అనేక గ్రంథాలు రచించి సాయి తత్వాన్ని కొన్ని వేల మందికి అందించారండి. కొన్ని వేల మంది హృదయంలో సాయి తత్వాన్ని నిలిపారండి. అనన్యమైన కృషి చేశాడు ఎక్కిరాల భరద్వాజ గారు, సాయినాథన్ శరత్ బాబు గారు. ఇట్లా అనేక విధాలుగా సాయి యొక్క దివ్యతత్వాన్ని ఆంధ్రావనిలో మన అందరికీ అందించారండి. మణమ్మ గారని హైదరాబాద్ నివాసిని, ఆమె మరాఠీ నేర్చుకొని
హేమద్ పంత్ వారి యొక్క మరాఠీ మూల గ్రంథానికి తెలుగులో ఓవికి ఓవి తెలుగు అనువాదం చేశారండి. బాబా కోసము, బాబా సచ్చరిత్రను మరాఠీలో గ్రంథం చదవటం కోసం ఆమె మరాఠీ నేర్చుకుంది. ఎంత విచిత్రమైన విషయం. అట్లనే విమలా శర్మ గారు ఎన్నో ఇంగ్లీష్ గ్రంథాలని, మరాఠీ గ్రంథాలని తెలుగులో అనువాదం చేశారు ఈ ఉభయ స్త్రీమణులు. కాబట్టి ఎంతోమంది ఎన్నో విధాలుగా సాయి యొక్క సేవ చేసి, సాయి యొక్క దివ్యతత్వాన్ని, సాయి యొక్క చరిత్రని, లీలని మనందరికీ ఎంతో అందించారు. వారు అందించిన దాన్ని ఆధారం చేసుకుని, వారు అందించిన దాన్ని, ఆ విజ్ఞానాన్ని మనం పొంది, మనం అనుభూతి చెంది, వారి సహకారంతో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి సర్వదా వీళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మహారాష్ట్ర దేశము చాలా పవిత్రమైన భూమి. ఎంతోమంది సాధువులు, సంతులు అక్కడ ప్రభవించారు. వాళ్ళు తమ యొక్క బోధల చేతనే కాకుండా ఆచరణ ద్వారా ఎన్నో లక్షల మందిని ఆధ్యాత్మిక పదం వైపు మరల్చి వాళ్ళకి భగవత్ సాక్షాత్కారం కలిగింపచేశారు. జ్ఞానదేవ్, నివృత్తిదేవ్, సోపానదేవ్, ముక్తాబాయి, గోణామాయి, సజన్ కసాయి, దామాజీ పంతు, నరసింహ మెహతా, ఛాంగదేవ్, గోరా కుంబార్, రాకా కుంబార్, పుండలీకుడు, నృసింహ సరస్వతి స్వామి, అక్కలకోట మహారాజు వారు, మాణిక్య ప్రభు వారు, స్వామి సమర్థరామదాస్ గారు, ఈ విధంగా ఎంతోమంది భక్తులు, మహానుభావులు మహారాష్ట్ర దేశంలో ప్రభవించారు. వారిలో గోదావరి తీరాన్ని ప్రభవించినటువంటి మహానుభావుడు సమర్థరామదాస స్వామి కృష్ణా తీరానికి వెళ్ళి కృష్ణానదిలో టకలే అనే ప్రదేశంలో 12 సంవత్సరాలు శ్రీరామ జయరామ జయ జయరామ నామాన్ని స్మరణ చేసి ఆంజనేయ స్వామిని ప్రత్యక్షం చేసుకున్నటువంటి మహాభక్తుడు ఆయన. అపర ఆంజనేయ స్వామి అవతారం ఆయన. అటువంటి మహాపురుషుడు ఆయన. ఇటువంటి వాళ్ళంతా, ఈ పుణ్యాత్ములు, సాధువులు, సంతులు జన్మ తీసుకున్నటువంటి దేశం మహారాష్ట్ర దేశం. అటువంటి మహారాష్ట్ర దేశంలో కోపర్గాం తాలూకాలో అటు నీమగాంకి, రాహతాకి మధ్యలో ఉన్నటువంటి షిరిడి అనే గ్రామంలో శ్రీ సాయినాథుడు తన 16వ సంవత్సరం వయసులో ప్రకటనమయ్యారు. సుమారు 16 సంవత్సరాల వయసులో సాయినాథుడు షిరిడిలో ప్రకటనమయ్యారు. షిరిడి అసలు పేరు శీలధి అని కూడా వ్యవహరిస్తారు. ఆ గ్రామంలో సుమారు 70 ఇళ్ళు ఉంటాయి. అంతకుమించి పెద్ద ఊరు కాదు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి మసీదుకి సమీపంలో ఒక వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టు సన్నిధిలో బాబావారు నిశ్చలుడై, నిర్మలుడై, సదా ధ్యానస్థితుడై ఉండేవాడు. రాత్రిన లేదు, పగలన లేదు, భయం లేదు, భీతి లేదు, మోహం లేదు. నిర్భయంగా ఆయన సదా తన స్థితిలో, స్వరూప స్థితిలో ధ్యాన స్థితుడై ఉండేవాడు. నానా చౌప్దార్ తల్లి, ఆమె 95 సంవత్సరాల వృద్ధురాలు. ఆ తల్లి ఒకసారి చెప్తుంది, ఒకసారి ఖండోబా గణాచారి ఒంటి మీద పూనాడు. పూనకం అంటే దేవత మన ఒంటి మీదకి ఆవాహన చేయటం, ఒంటి మీదకి దేవత రావటము అంటాము. ఈ గణాచారి ఒంటి మీదకి ఖండోబా పూనిన తర్వాత ఈ గ్రామస్తులందరూ అడుగుతారండి, ఏమని? ఈ బాలుడెవరు, ఎక్కడి వాడు, తల్లిదండ్రులు ఎవరు, ఈ పూర్తి వివరాలు ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఆ గణాచారి, మీరు పలుగులు పారలు తీసుకురండి, వేప చెట్టు కింద తొంబండి, నేను చెప్తాను అని చెప్తాడు. ఈ గ్రామస్తులు పలుగులు పారలు తీసుకున్నారు. తీసుకుని వేప చెట్టు కింద తొమ్మారు. వేప చెట్టు కింద తొమ్మితే కొంత మట్టి తీసిన తర్వాత ఒక రాతి పలక కనిపించింది. ఈ రాతి పలకను తీసిన తర్వాత ఇటుకలతో కట్టినటువంటి ఒక సొరంగ మార్గం కనిపించింది. ఈ సొరంగ మార్గం గుంటా లోనకి వెళ్తే కొన్ని ఆసనాలు వేసి ఉన్నాయి, తిని వదిలేసిన పదార్థాలు ఉన్నాయి, రుద్రాక్ష మాలలు ఉన్నాయి, ప్రజ్వరిల్లుతున్నటువంటి జ్యోతులు ఉన్నాయి. ఎవరో ఇక్కడ తపస్సు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అదే సమయంలో బాబావారు అక్కడికి వస్తారు. వచ్చేసి, నాయనలారా, ఇది నా యొక్క గురుస్థానం,
ఈ గురుస్థానాన్ని మీరు యథాప్రకారంగా ఎప్పటి వలనే మూసి ఉంచండి అని బాబావారు చెప్తారు. బాబావారు ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో బాబా ఎడల గౌరవంతో ప్రేమతోటి వాళ్ళు వెంటనే ఆ రాతి పలకను మూసివేసి దానిపైన మట్టి వేసి కప్పేస్తారు. వాళ్ళు అనుకుంటారు, ఇన్ని రోజులు మనం వేప చెట్టు కింద తిరుగుతున్నాం, నడుస్తున్నాం, ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం, ఇక్కడ ఒక భూగర్భ గృహం ఉన్నదని కానీ అందుట్లో ఎవరో తప్పు సాధన చేస్తున్నారని కానీ మనకి తెలియరాలేదు. మరి ఈ బాలుడే అక్కడ తపస్సు చేస్తున్నాడంటే ఇతని వయస్సు చూస్తే సుమారు 15-16 సంవత్సరాల వయస్సు. సాధ్యం కాదు. గత జన్మలో సాధన చేసి ఈ జన్మలో మళ్ళీ తిరిగి ఇదే ప్రదేశానికి వచ్చాడా ఏమో? ఈ ప్రశ్నలు ఏమీ జవాబులు రాలేదు వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళు జవాబు లేని ప్రశ్నలతోటి ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ నానా చౌబదార్ తల్లి అంటుంది, అత్యంత సుకుమారుడు, సుందరుడు, మనోహరుడు, దివ్యరూపుడు, అంతటి పరిపూర్ణ వైరాగ్యం ఆ బాల్యంలోనే ఆ బాలుడికి ఏ విధంగా సంభవించింది? ఏ తల్లి కన్న బిడ్డని ఇంత వైరాగ్య సంపన్నుడు, ఇంత ధీమంతుడు, ఇంతటి శక్తిమంతుడు, నిర్భయంగా రాత్రి పగలు ఎండ వాన గాలి చలి ఏమి పట్టించుకోకుండా ఆ వేప చెట్టు మూలంలో కూర్చొని ధ్యానస్థితిలో అవుతున్నాడు. ఇతడు ఎంతో గొప్ప వైరాగ్య సంపన్నుడు, మహోన్నతుడు అని ఈ నానా చౌబదార్ తల్లి ఈ విషయాలన్నీ అప్పుడు చెప్పింది. అయితే ఈ ఘట్టం జరిగిన కొద్ది రోజులు బాబావారు ఉన్నారు అక్కడ నుంచి అంతర్ధానం అయిపోయారు. అంతర్ధానం అయిపోయి మళ్ళీ ఎక్కడ ప్రకటనమయ్యారంటే ఔరంగాబాద్ నుంచి ధూప్ఖేడా వెళ్ళటానికి సుమారు ఒక 25 కిలోమీటర్ల లోపు ఉంటుంది. ఈ ఔరంగాబాద్ నుంచి ధూప్ఖేడా వెళ్ళే మార్గంలో సుమారు 12-13 కిలోమీటర్ల దూరంలో ఒక రోడ్డు బాట పక్కన ఉన్నటువంటి ఒక చిన్న వనం తోట ఉంది. ఆ తోటలో మామిడి చెట్టు కింద బాబావారు కూర్చుని ఉన్నారు. అయితే అదే సమయంలో చాందుబాయ్ పాటిల్ అనే వ్యక్తి ఈ ధూప్ఖేడా గ్రామ నివాసి, గ్రామ అధికారి, అతను ఒక జీనును భుజాన పెట్టుకుని ఔరంగాబాద్ నుంచి ధూప్ఖేడా వెళ్తూ కనిపించాడు. చాలా నీరసంగా ఉన్నాడు, నిస్పృహంగా ఉన్నాడు, చాలా బాధతో ఉన్నాడు. అతను అదే బాటలో వెళ్తుంటే చూస్తాడు, చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఒక వింత వ్యక్తిలా కనిపిస్తున్నాడు. నెత్తి మీద ఒక టోపీ ఉన్నది, చేతిలో ఒక సట్కా, పైనుంచి కిందకి అంగీ ధరించి ఉన్నాడు. ఎవరో అనుకుని భావనతో బాటలో గుంటా వెళ్తూ ఉన్నాడు. అదే సమయంలో బాబావారు పిలుస్తారు అతన్ని, అరే ఇటు రారా, ఎక్కడికి వెళ్తున్నావురా, కాసేపు కూర్చుని వెళ్ళు అని బాబావారు పిలుస్తారు. సరే పిలిచాడు కదా అని చెప్పేసి ఈ చాందుబాయ్ పాటిల్ వెళ్ళి బాబా దగ్గర కూర్చుంటాడు. ఏంటి ఆ భుజం మీద బరువుతో నడుస్తున్నావు ఏంటి అని అడుగుతాడు బాబా. బాబా అది గుర్రానికి వేసే జీన్, అది గుర్రం మీద వేసే జీను. నా గుర్రము తప్పిపోయింది, దాదాపు 2 మాసాలు అయింది. 2 మాసాల నుంచి వెతకన ప్రదేశం అంటూ లేదు, గుర్రం దొరకలేదు. నేను అత్యంత ప్రేమగా చూసుకుంటాను ఆ గుర్రాన్ని. అటువంటి గుర్రాన్ని పోగొట్టుకుని వెతికినా నాకు దొరకలేదు. కాబట్టి ఆ గుర్రం దొరకలేదని నిరాశతో నిస్పృహతో తిరిగి ఇంటికి వెళ్తున్నాను బాబా అని చెప్తాడు. ఒరే నీ గుర్రం ఎక్కడికి పోలేదురా, నువ్వు బాధపడాల్సినంత అవసరం లేదు. అదిగో చూసావా, ఆ గుట్ట మలుపులో నీ గుర్రం ఉన్నది, ఆ పక్కన కాలువ ఉన్నది, ఆ కాలువ ఒడ్డున ఉన్నది పచ్చిక మేస్తుంది, ఆ గుట్ట మలుపులో ఉంది, వెళ్ళి తోలకొచ్చుకోపోమన్నారు. ఎప్పుడైతే బాబా ఈ విషయం చెప్పారో వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోతాడు. ఎవరై అంటే చాందుబాయ్ పాటిల్. వెళ్ళంగానే గుట్ట మలుపులో గుర్రం కనిపిస్తుంది, పచ్చిక మేస్తుంది. ఆనందంతో పొంగిపోతాడు. 2 మాసాల నుంచి ఎదుగుతున్నాడు కదా, తప్పిపోయిన గుర్రం క్షణమాత్రంలో కనపడేసరికి ఉప్పొంగిన ఆనందంతో ఎలుగెత్తి పేరు పెట్టి తన గుర్రాన్ని పిలుస్తాడు. యజమాని గొంతు విని వెంటనే యజమాని దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది. పరిగెత్తుకుని వచ్చిన తర్వాత దాన్ని లాలించాడు, ముద్దెడుకున్నాడు. దాన్ని తీసుకుని బాబా దగ్గరికి వచ్చారు. ఈలోగా బాబా వారు ఏం చేశారంటే పొగాకు బాగా నూరి గట్టిగా నులిపి చీలంలో కూర్చారు. ఆ పొగాకు వెలిగించడం కోసం నిప్పు కావాలి కదా, సట్కా తీసుకుని భూమి మీద ఒక చోట దెబ్బ కొట్టారు.
కొట్టంగానే అక్కడి నుంచి నిప్పు వచ్చేసింది. నిప్పుతో వెలిగించారు. ఈ మన చిలుము చుట్టే గుడ్డ ఉంటుంది, దాన్ని తడపాలి. తడపాలి అంటే నీరు కావాలి. నీరు కావాలంటే బాబావారు మళ్ళీ సట్కా తీసుకుని ఒక దెబ్బ నేల మీద కొడతారు. కొట్టంగానే అక్కడి నుంచి నీరు వస్తుంది. ఇదంతా ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఎవరు? చాందుబాయి పాటిల్. ఏంటి ఇట్లా కొడితే నీరు వచ్చింది, ఇట్లా కొడితే నిప్పు వచ్చింది, ఒక మాట చెప్తే నా గుర్రం దొరికింది, ఈయన ఎవరో సిద్ధపురుషుడు అయి ఉంటాడు, గొప్ప ఔలియా అయి ఉంటాడు, గొప్ప మహానుభావుడు అయి ఉంటాడు, లేకుంటే ఇది ఎట్లా సాధ్యం అవుతుంది, ఈ పంచభూతాలు ఏ విధంగా స్వాధీనమై ఉన్నాయి ఇతనికి అని ఆశ్చర్యపోతూ ఆనందపడుతూ ఉన్నాడు. ఈ సమయంలోనే బాబావారు పొగాకు వెలిగించారు, చిలుము వెలిగించారు, గుడ్డ చుట్టారు. తాను చిలుము తాగి చాందుబాయి పాటిల్ కూడా ఇస్తారు తాగు అని. చాందుబాయి పాటిల్ కూడా తాగుతాడు. తాగిన తర్వాత అప్పుడు చాందుబాయి పాటిల్ అంటారు, బాబా నాది దూప్కేట గ్రామం, ఆ గ్రామ అధికారి నేను, దయచేసి మీరు మా ఇంటికి వస్తే కొన్నాళ్ళు మీ సేవ చేసుకుంటాం, మాకు మేలు జరుగుతుంది, మా గ్రామస్తులకు కూడా మేలు జరుగుతుంది బాబా అని అడుగుతాడు. బాబా వారు సంతోషంతో సరే రేపు వస్తాను, ఈ రోజున వెళ్ళిపోమంటారు. ఆనందంగా గుర్రాన్ని తీసుకుని చాందుబాయి పాటిల్ తన గ్రామం దూప్కేట వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజే సాయిబాబా వారు దూప్కేట గ్రామం వెళ్తారు. దూప్కేట గ్రామం వెళ్ళి కొన్ని రోజులు ఉంటారు అక్కడ. ఆ కొన్ని రోజుల్లో గ్రామస్తులు కూడా చాలా ఆనందం పొందుతారు. బాబా యొక్క సన్నిధిలో వాళ్ళు కూడా ఆనందాన్ని పొందుతారు. కొద్ది రోజులు జరిగిన తర్వాత ఈ చాందుబాయి పాటిల్ భార్యకి ఒక మేనల్లుడు ఉన్నాడు. ఈ మేనల్లుడికి పెండ్లి సంబంధం నిశ్చయించారు. పెండ్లి కూతురు ఎవరే అంటే షిరిడీ గ్రామంలో ఉన్నటువంటి అమ్మాయి. కాబట్టి పెళ్లి సమయం వచ్చేసింది. ఆ సమయానికి పెళ్లికి వెళ్ళాలి అందరూ. చాందుబాయి పాటిల్ బంధువులు మిత్రులు అందరూ కలిసి కొన్ని బళ్ళు కట్టుకుని ప్రయాణ సన్నాహంతో ముందుకు వెళ్తున్నారు. ఈలోగా చాందుబాయి పాటిల్ అంటాడు బాబాను ఉద్దేశించి, ప్రభు మీరు కూడా వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, కలిసి వెళ్దాం రాండి ప్రభు అని అడుగుతాడు. అలాగే వస్తారని బాబావారు కూడా ఆ పెండ్లి వారి వెంట కలిసి షిరిడీ ప్రయాణం అయి వస్తున్నారు. పెండ్లి బళ్ళన్నీ కూడా షిరిడీ వచ్చినాయి. షిరిడీ వచ్చిన తర్వాత ఎక్కడ ఆగినాయి అంటే పెండ్లి బళ్ళు ఊరు బయట ఖండోబా దేవాలయం ఉన్నది. ఖండోబా దేవాలయానికి విశాలమైన ఖాళీ స్థలం ఉన్నది. ఆ ఖాళీ స్థలంలో ఒత్తైనటువంటి చెట్లన్నీ కూడా ఉన్నాయి. ఆ ప్రదేశంలో బళ్ళన్నీ చేరి ఆ చల్లటి చెట్ల నీడన ఈ బళ్ళన్నీ ఇడిచేసి బండ్లలోంచి జనమంతా కూడా దిగుతూ ఉన్నారు. అదే సమయంలో ఖండోబాకి పూజను ముగించుకొని మహల్సాపతి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఈ సంరంభం అంతా ఏంటా అని, ఈ కోలాహలం అంతా ఏంటని అటు ఇటు చూస్తే పెండి బండ్లు రావటం, ఆ పెండి బండ్లు అక్కడ ఆపుకోవటము, అందరూ కూడా బండ్లు దిగటము, ఇదంతా చూస్తాడు. ఇదే సమయంలో బండిలోంచి దిగుతున్నటువంటి బాబావారిని చూస్తాడు. బాబావారిని చూడగానే అతనికి ఒక అద్భుతమైన పారవశ్యం కలిగింది. తనువు పులకించిపోయింది, హృదయం ఉప్పొంగిపోయింది. సాత్విక భావాలు ఆయనలో ప్రకటనమయ్యాయి. కుండలిని శక్తి మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా అన్ని చక్రాలను భేదించుకుంటూ వెళ్ళిపోయింది. అద్భుతమైనటువంటి ప్రక్రియలు జరిగినాయి. హృదయం ఉప్పొంగిపోయింది. ఆయన హృదయ కుహరంలోంచి ఉత్తుంగ గంగా తరంగ ప్రవాహ రూపంలో ఒక అద్భుతమైనటువంటి అమరనాదము అంతర్వాణి ప్రేరణ చేత యా సాయి యా సాయి అని పిలుస్తాడు. ఎన్నో పుస్తకాలు పెట్టుకుని ఒక పేరు పెట్టాలని నిర్ణయించుకుని పెట్టడం కాదు. హృదయం పరవశించింది. సాత్విక భావాలు ఉద్భవించాయి. ఆయన హృదయ కుహరంలోంచి తనకు తెలియకుండానే ఒక అంతర్వాణి ప్రేరణ చేత ఒక దివ్యనాదం, అమరనాదం, ప్రేమనాదం, అది దైవనాదం, అది అనాహతనాదం అద్భుతమైనటువంటి రీతిలో యా సాయి అని పిలుస్తాడు. యా అంటే రమ్మని, సాయి అంటే అధిపతి అని. దేనికి అధిపతి? తన శరీరానికి అధిపత, గ్రామానికి అధిపత, నగరానికి అధిపత, దేశానికి అధిపత కాదు, ఈ బ్రహ్మాండం మొత్తానికి అధిపతి. అసలు మొట్టమొదటి పిలుపులోనే యా సాయి అంటే అధినేత అని పిలిచాడు. విశ్వాధినేత భగవంతుడా రా రా రమ్మని పిలిచాడు. ఎంత అద్భుతంగా జరిగిందండి ఆ ఘట్టము. జై 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 హనుమాన్ గుసాయి కృపాకర గురుదేవకి నాయని గోస్వామి తులసీదాస్ గారు తన హనుమాన్ చాలీసాలో రాస్తారు.
గో అంటే ఇంద్రియాలు, సాయి అంటే అధిపతి, ఇంద్రియాలను జయించిన వాడని. ఇక్కడ బాబా వారికి సాయి అంటే ఇంద్రియాలు జయించడమే కాదు, విశ్వానికి అధిపతి అనే అర్థం తీసుకోవాలి. సాయి అంటే తల్లి తండ్రి అనే అర్థం కూడా వస్తుంది. ఇక్కడ లోకనాయకుడిగిన లోకానికి ప్రభు అన్నమాట. ఆ యాసాయి అని పేరు పెట్టి పిలవటం అనేది శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేసినట్టుగా, శ్రీకృష్ణ భగవానుడి గర్గ మహర్షి చేసినట్టుగా, అదేవిధంగా సాయినాథుడికి మహల్సాపతి నామకరణం చేశాడు యాసాయి అని. ఆ నామకరణం, ఆయన చేసిన నామం ఇవాళ కోటాను కోట్ల మంది హృదయాల్లో ప్రతిధ్వనిస్తుంది, నాలుకలపై నాట్యం చేస్తుంది, ఎన్ని లక్షల మందిని, కోట్ల మంది పునీతులను చేస్తుంది, జన్మరాహిత్య స్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి అటువంటి పవిత్రమైన నామం అందించిన మహల్సాపతికి హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా మనం చెప్పుకోవాలి. అట్లా బాబావారు నామకరణం కావించబడి మహల్సాపతి దగ్గరకు వస్తాడు. చూసి నవ్వి షిరిడీ గ్రామంలోకి వెళ్ళిపోతాడు. షిరిడీ గ్రామంలో మసీదులోకి వెళ్ళిపోతాడు. బాబావారు షిరిడీ గ్రామానికి వచ్చే ముందే, సుమారు కొన్ని సంవత్సరాల ముందుగానే, దేవీదాస్ అని ఒక యోగి అక్కడికి వచ్చి ఉంటూ ఉన్నాడు. ఈ దేవీదాసు ఉజ్వలమైన కళ్ళతో, ప్రకాశించే మనసుతో జ్ఞాన సంపన్నుడు. ఇతను యోగ సాధన చేస్తున్నటువంటి వ్యక్తి, మంచి జ్ఞాని. మహల్సాపతి ఇంటి అప్పాబిల్లు, కాశీరాం సింపి వీళ్ళంతా కూడా ఆయన దగ్గర శిష్యర్కం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. బాబా వచ్చిన తర్వాత వచ్చినవాడు జానకీదాస్. జానకీదాస్ కూడా మంచి యోగ పొంగవుడు, సద్గుణవంతుడు, మహాజ్ఞాని. బాబావారు తన ఇష్టం వచ్చిన రీతిలో కొంతకాలం మసీదులో ఉండేవారు, కొంతకాలం చావళ్ళు ఉండేవాళ్ళు, కొంతకాలం ఆంజనేయ స్వామి దేవాలయం మారుతి మందిరంలో ఉండేవాళ్ళు, కొంతకాలం తకియా అనే ప్రదేశంలో, అది ముస్లిం పకీర్లు నివసించేటటువంటి తాకియా అనే ప్రదేశంలో రాత్రుల పూట కాళ్ళకు గజ్జలు కట్టుకుని బాబావారు నృత్యం చేస్తుండేవాడు. కబీర్ దాస్ మహారాజ్ వారు తన కీర్తనలో సాయి అంటే భగవంతుడికి సాయి అనే పేరు కూడా పేర్కొన్నాడు. భగవంతుడు సాయి సాయి అనే పిలిచాడు భక్త కబీర్ దాస్ మహారాజ్. అట్లా సాయినాథుడు నృత్యం చేస్తూ కూడా భగవన్నామ సంకీర్తన చేస్తుండేవాడు. సాయిబాబా వారు షిరిడీలో ఉండటం, రెండవసారి షిరిడీ రావటం ఇది. షిరిడీలో ఉండటం ప్రారంభించిన నాటి నుంచి, అంటే సుమారు బాబాకి అప్పుడు 20 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పటి నుంచి కూడా గ్రామస్తులందరికీ బాబావారు సేవ చేయటం ప్రారంభించారు. ఎటువంటి సేవ అంటే, ఎవరైతే ఆర్తులైతే ఉన్నారో, ఎవరైతే రోగులైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రోగాల్ని కుదిర్చేవాళ్ళు బాబావారు. చెట్లు, ఆకర్లు, పసర్లు, వనమూలికలు వీటితోటి ఎటువంటి కష్టమైన, క్లిష్టమైన, కఠినమైనటువంటి జబ్బులనైనా సరే క్షణమాత్రంలో బాబావారు తగ్గించేవాళ్ళు. బాబా చెయ్యి పడితే చాలు ఎటువంటి జబ్బు అయినా కూడా ఇట్టే తగ్గిపోతుంది. కొంతమంది ప్రజలకి సేవ చేసేవాళ్ళు ఉండరు. రోగాలైతే ఉన్నాయి, ఆ రోగాలు మందులైతే ఉన్నాయి, కానీ సేవ చేసే నాథుడు ఎవరు లేరు. లేకుంటే బాబానే సేవ చేసేవాడు. బాబానే వారి ఆర్తిని పాపేవాడు. మందులు ఇవ్వటమే కాకుండా, సేవ చేయటమే కాకుండా, ఈ విధంగా అనేక విధాలుగా బాబా వారు వారికి ఎంతో సేవ చేస్తూ, బాబా వాళ్ళ దృష్టిలో గొప్ప హకీంగా, ప్రముఖమైన వైద్యుడిగా గుర్తించబడి వాళ్ళ ప్రేమను పొంది షిరిడీ గ్రామంలో బాబావారు ఉంటున్నారు. అటువంటి సమయంలో అన్నాసాహెబ్ దబోల్కర్ మొట్టమొదటి షిరిడీ వస్తాడు. ఈ మొట్టమొదటి షిరిడీ రాకముందు ఇతనికి హరిసీతారాం దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ ఇద్దరు ముఖ్యమైన స్నేహితులు. వాళ్ళు ఏం చెప్తారంటే, షిరిడీ వెళ్ళు, సాయినాథుడు దర్శనం చేసుకో, నీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్తే, ఒక రోజున అన్నాసాహెబ్ దబోల్కర్ షిరిడీ బయలుదేరి కూడా బాంబేలోని లోనావాలా ప్రదేశంలో ఒక మిత్రుడు ఉంటే మిత్రుడి ఇంటికి వెళ్ళాడు. ఆ రోజున మిత్రుడు కొడుకు చాలా కష్టస్థితిలో, జబ్బుతో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఎన్నో మందులు వాడారు. తన మిత్రుడి యొక్క గురువును కూడా తీసుకొచ్చి ప్రక్కన కూర్చోబెట్టారు. గురువును కూర్చోబెట్టినా కూడా ఆ సాయంకాలానికి ఆ పిల్లవాడు చనిపోయాడు. చనిపోతే మనస్సు వికలమైపోయింది. వెంటనే అక్కడి నుంచి తను షిరిడీ వెళ్లకుండా తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇట్లా కొన్నాళ్ళు జరిగిపోయిన తర్వాత ఒకసారి నానా చందోర్కర్ ఏం చేశాడంటే, వసయి వెళ్తూ దాదర్ స్టేషన్లో కొంత సమయం ఉంటే తన ఆఫీసుకు వెళ్ళి అన్నా సాహెబ్ను పిలిపించుకున్నాడు. ఏమయ్యా, నువ్వు వెళ్ళావా లేదా షిరిడీ అని అడుగుతాడు. వెళ్ళలేదు, మొట్టమొదటి ప్రారంభంలోనే నాకు ఒక రకమైనటువంటి బాధ కలిగింది, కాబట్టి నేను వెళ్ళలేకపోయాను, ఏమనుకోవద్దు అంటాడు. కాదయ్యా, నువ్వు పిచ్చి ఆలోచనలన్నీ వదిలేసేయి, అన్నిటిని వదిలేసి నువ్వు బాబా సన్నిధికి వెళ్ళు, నీకంత శుభం కలుగుతుందని చెప్తాడు. సరే, వెంటనే
ఇక బయలుదేరుతాడు బాబా దగ్గరికి. ఆ కొన్ని శ్రమలకు ఓడ్చి చెట్టు చివరికి 1910వ సంవత్సరంలో షిరిడీ సాయినాథుడు సన్నిధికి షిరిడీ వస్తాడండి. ఎవరు? హేమత్ పంత్, అన్నా సాహెబ్ దబోల్కర్. వచ్చిన తర్వాత మసీదుకి వెళ్ళబోతుంటే తాత్యా నోల్కర్ అనే భక్తుడు చూసి, నైనా బాబా వారు లెండి వెళ్తున్నారు, వాడా దగ్గర ఉన్నారు, భక్తులతో ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి ధూళి దర్శనం చేసుకో, తర్వాత మసీదులోకి వచ్చి మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్తాడు. వెంటనే ఇతను బాబా సన్నిధికి ఉరుకుతాడు. భక్తజన పరివేష్టితుడై వాడా దగ్గర ఉన్న బాబా సన్నిధికి వెళ్ళి బాబా పాదాల మీద శిరస్సు ఉంచుతాడండి. ఎప్పుడైతే బాబా పాదాల మీద శిరస్సు ఉంచాడో, బాబా పాదపద్మాల యందు తన శిరస్సు పెట్టాడో, అద్భుతమైనటువంటి దివ్య పారవస్యం కలిగిందండి. మనస్సు స్తంభించిపోయింది. ఇంద్రియాలు పనిచేయటం మానేసినాయి. మనోవృత్తులు, ఇంద్రియాలన్నీ కూడా వాటి యొక్క వ్యాపారాలన్నీ ఆఫ్ చేసేసినాయి. చిత్తశాంతి ఏర్పడ్డది, పరమశాంతి ఏర్పడ్డది. అప్పటి వరకు జీవితంలో ఎన్నడూ విని ఎరుగునటువంటి ఒక దివ్యమైనటువంటి ఆనందము, శాంతి, సుఖము, ప్రేమ ఇవన్నీ ఉత్పన్నమైనవి. ఎక్కడా ఇంతటి ప్రేమను గతంలో, శాంతిని అతను పొంది ఉండలేదు. ఇంద్రియాలకు స్వస్థత ఎక్కడా చిక్కలేదు. మనసు స్తంభించిపోవడం ఎక్కడా జరగలేదు. ఇటువంటి ఉన్నతమైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు కలిగి తనకింత సుఖాన్ని కలిగించి ఇంత దైవం సన్నిధిగా నడిపించినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జన్మ జన్మలకే రుణపడి ఉన్నాను. వాళ్ళు చెప్పకపోతే, వాళ్ళు ప్రోత్సహించకపోతే నేను షిరిడీ వచ్చేవాడిని కాదు కదా. షిరిడీ రాకుండా ఉంటే ఈ బాబా, ఈ దైవం యొక్క దర్శనం నాకు లభించేది కాదు కదా. ఎంతటి భాగ్యాన్ని నాకు కలిగించారు వాళ్ళు, ఇంతటి సుఖాన్ని నాకు ప్రసాదించారు. నా ఇంద్రియాలన్నీ సంతృష్టి చెందినాయి, నా మనసుకు తృప్తి కలిగింది, నాకు పరమశాంతి చేకూరింది, జన్మ జన్మలకున్న అశాంతి మొత్తం తొలగిపోయింది. ఇటువంటి దివ్య దర్శనం పొందినటువంటి నేను జన్మ జన్మల్లో కూడా నా మిత్రులకి, నేను స్నేహితులకి నేను సదా కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పి ఆ విధంగా బాబాని దర్శనం చేసుకుని వాడాలో విశ్రాంతి తీసుకుంటాడు. అయితే వెళ్ళిన రోజున బాలాసాహెబ్ బాటేతోటి వాదోపవాదం పెట్టుకుంటాడు. ఏంటంటే, మన పని మనం చేస్తున్నప్పుడు, మన కర్మలు మనం చేస్తున్నప్పుడు, మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తున్నప్పుడు, మనం చేసిన పనికి మన కర్మకి ఫలితం మనమే అనుభవిస్తున్నాం. మధ్యలో గురువు అవసరం ఏముంటుంది? గురువుతో పని ఏముంటుంది? బాటే వాదన ఏంటంటే, అంతా విధి నిర్ణయానుసారం జరుగుతుంది, భగవంతుడు అనుగ్రహం ప్రకారమే జరుగుతుంది అని బాటే వాదన చేస్తున్నాడు. అయితే ఇతనేమంటాడు, గురువుతో పని ఏంటి, మధ్యలో గురువు అవసరం ఏముంది? నేను ఆలోచిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను పని చేస్తున్నాను, ఆ పని దగ్గర ఫలితాన్ని నేను పొందుతున్నా. అది మంచి కానీ చెడు కానీ నాకే వర్తిస్తుంది. నా కర్మలన్నీ గురువు తీసేస్తున్నాడా? నా సమస్యలన్నీ గురువు తీసేస్తున్నాడా? గురువు అవసరం ఏముంది నాకు అని ఈ విధమైనటువంటి వితండవాదనం పెట్టుకున్నాడండి. ఈ వాదాలు ఏవి కూడా ఇతనికి ఒక రూపానికి రాల. వాదం, ప్రతివాదం, సమన్వయవాదం ఏది కుదరల. చివరికి మసీదులో హారతి సమయంలో గంటలు మోగుతుంటే హేమత్ పంతు, బాలాసాహెబ్ బాటే వీళ్ళంతా అక్కడికి వెళ్తారు. బాబా అంటారు, ఏంటి వాడాలో చర్చ జరుగుతుంది అని బాబా అడుగుతారు. ఎవరు జవాబు చెప్పరు. అప్పుడు బాబా అన్నా సాహెబ్ని చూసి, ఈ హేమత్ పంత్ ఏమంటున్నాడు అని బాబా వారు అంటారు. అనేసరికి ఉలిక్కి పడతాడు. ఎవరు? అన్నా సాహెబ్ దబోల్కర్. నన్నేంటి హేమత్ పంత్ అంటున్నారేంటి బాబా వారు? ఆ హేమత్ పంతు 12-13 శతాబ్దంలో దేవగిరి యాదవరాజులకు మంత్రిగా ఉన్నాడు. హేమాద్రి పంతు చతుర్వర్గ చింతామణి రాశాడు. మోడీ భాషకి లిపి కనిపెట్టాడు. ఆయన మహాపండితోత్తముడు. నేనా పరమ మూర్ఖుణ్ణి, నన్ను ఆయనతో పోల్చారేంటి బాబా వారు అంటే, నేను వితండ వాదన చేసి, అర్ధరహితమైన వాదన చేసి మనస్సును ఖేదపరుచుకుని ఉన్నాను కాబట్టి నా అహంకారం మీద బాబావారు దెబ్బగొట్టారు. వాదోపవాదాలు, చర్చల వలన ఉపయోగం లేదు. అహంకారాన్ని నిర్మూలించకపోతే భగవంతుడు లభ్యం కాడు. కాబట్టి భగవంతుడిని పొందాలంటే అహంకారాన్ని వదులుకోవాలి అని నాకు హేమత్ పంత్ అని బిరుదిచ్చి నా అహంకారాన్ని వదులుకోమని బాబావారు సూచన చేశారు అని చెప్పి బాబా పాదాలకు నమస్కరించుకున్నాడు. జై సాయిరామ్.